కళ్ళు తెరవగానే పొద్దున్నే ఆహా మళ్ళీ ఇంకో రోజు నేను ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను అని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? రవిదాస్ గారు చేయిస్తారు. మీరు మీ థమ్స్ చూపించవచ్చు ఇక్కడ, అప్పుడు నాకు క్విక్గా అర్థమవుతుంది. నేను ఐ ట్రైడ్ మై పోల్ అయితే ఈ లిస్ట్లో నాకు కనపడడం లేదు. అంతే 2 3 4 5. ఓకే అబ్బా. ఆ, సరే మంచిది. రోజు అలా అనిపిస్తుందా లేకపోతే అప్పుడప్పుడు అలా అనిపిస్తుందా? అబ్బే, ఉపేంద్ర కుమార్ గారికి అసలు నచ్చదంట పొద్దున్నే లేవగానే. రవి రమేష్ ఏమో కష్టం సుమి అంట, ఎందుకో పాపం. పనేమీ లేకుండా ఇంట్లో ఉంటే కనుక మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చాట్ వాడచ్చు, లేకపోతే అన్మ్యూట్ చేసుకుని గబగబా ఆన్సర్లు చెప్పొచ్చు. రాము, ఇరిటేటింగ్. ఓకే, ఇంకా? వర్క్కి వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది. వర్క్కి వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది. ఉదయ్కి వర్క్కి వెళ్ళడం ఇష్టం నచ్చదు. ఓకే, ఇంట్లో ఉంటే. మహేష్కి ఏమో బోరింగ్ అనిపిస్తుంది. హార్డ్ టు ఇమాజిన్ అంట సుకుమార్ శామ్యూల్ గారు. పిచ్చి పడుతుంది, చేతగాని వాళ్ళలాగా అనిపిస్తుంది. చేతగాని వాళ్ళలాగా అనిపిస్తుంది. సాగర్ బాగున్నావా? అవునా? ఓకే, సరే. కళానిధి గారు అయితే రిలాక్స్ అవ్వచ్చానంట పని లేకపోతే. ఆహా, ఓకే, సరే మంచిది. కరోనాలో ఆఫీస్కి వెళ్లకుండా ఇళ్లలో ఉన్నాం. ఒకసారి అది గుర్తు చేసుకోవచ్చు. ప్రవీణ్, నాట్ ఏ ప్రాబ్లం. మహేష్ అయితే మిస్సింగ్ సంథింగ్. కరోనాలో ఆఫీసులకు వెళ్లకుండా ఇళ్లలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉండింది? కరోనా టైంలో సేవింగ్ లైఫ్, స్టేయింగ్ హోమ్. ఓ, ఓకే. స్టే హోమ్ స్టే లైఫ్ అని చెప్పా, స్టే స్టే అలైవ్ అని. ఓకే, సరే. ఇప్పుడు ఒకటి అడుగుతాను, బాగుంది. ఇంట్లో ఉంటే బతుకుంటారు, బయటికి వెళ్తే కనుక చచ్చిపోతారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ మనల్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి ఇళ్లలో ఉన్నాం. ఏం జరిగింది? అకస్మాత్తుగా నెమ్మది నెమ్మదిగా లాక్డౌన్ ఎత్తేసారు, పని చేయడం మొదలుపెట్టాం. వెంటనే పనిలోకి వెళ్ళగలిగామా, వెళ్ళలేకపోయామా? వెళ్ళలేకపోయాం. వెళ్ళలేకపోయాం. పని లేకుండా జీతం తీసుకోవడం ఎలా అనిపించింది? If it's one, we will restore and restart. Okay, బాగుంది. పని లేకుండా జీతం తీసుకోవటం ఎలా అనిపించింది? న్యాయం చేయట్లేదు అనిపించింది. న్యాయం చేయట్లేదు అనిపించింది. అబ్బో, గిల్టీ. సుకుమార్ శామ్యూల్ గారు చాలా పెద్ద మాట వాడారు, గిల్టీ. ఎస్, సరే. ఇదంతా బానే ఉంది. అమ్మయ్య శాలరీ వచ్చిందంట ప్రకాష్కి. ఇచ్చావా అలాగనే స్టాఫ్ అందరికి? జీతం రాకపోతే పరిస్థితి ఏంటి? ఏయ్, నువ్వేంటి ఇక్కడున్నావు? పని పని చేసినా కానీ జీతం రాకపోతే పరిస్థితి ఏంటి? పని చేసినా కానీ జీతం రాకపోతే పరిస్థితి ఏంటి? బానే ఉంది. సరే, ఓకే, బాగుంది. సరే, ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. అసలు మనం ఎందుకు పని చేయాలి? భాష ఏమంటారు? మనం సృజించబడిందే పని చేయడానికండి. అకార్డింగ్ టు మనం సృజించబడిందే పని చేయడానికి. గాడ్స్ అరేంజ్మెంట్. జాబ్ చేస్తేనే జీవనాధారం.
జాబ్ చేస్తేనే జీవనాధారం. గాడ్ ఆర్డైన్డ్ అండి. గాడ్ ఆర్డైన్డ్ ఇట్. దేవుడు మనకు పనికిచ్చి దాని ద్వారా కూడా మహిమ పొందాలనుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన మనకు పనినిచ్చి దాని ద్వారా కూడా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడేమో. మహిమ పొందాలనుకుంటున్నాడు. ఓకే, మనం జీవించడానికి అన్నయ్య. మనం జీవించడానికి పనికి ఆహార పథకం అంట పీటర్ గారు. బ్రతకడానికి, టు లివ్. దేవుని దూరం కావడం చేత పని వచ్చింది. లెమియల్ గారు ఏమంటారు? ఏదేనిలో దేవునికి దూరం కావడం చేత ఆదాముకు పని వచ్చినట్లు మనకు శ్రమ వచ్చింది పని అనేది. ఆహా, ఓకే ఓకే. ఇప్పుడు ఏదేనిలో ఆదాంకి పాపం చేసిన తర్వాత పని వచ్చిందా? పాపానికి ముందు పని లేదా? ముందే ఉందండి. అది సేఫ్ గా ఉన్నది, తర్వాత హార్డ్గా అయింది. బిఫోర్ హార్డ్ అయింది. వర్క్ ఉంది. ఓకే, వర్క్ లేకపోతే లేజినెస్ వస్తుంది. అనా అంటే బాగుంది. దేవుడు స్వభావరీత్యా ఆయన కష్టపడే తత్వం కనిపిస్తుంది కదా, ఆ స్వభావం అనుకుందని. ఆయన పనిచేసేవాడు, దేవుడు మనం కూడా కష్టపడే తత్వం కనబడుతుందా? అదే పనిచేసేవాడుగా ఉంటారు కదా, పనిచేసేవాడు, మనం కూడా పని చేసేవాడుగా ఉంటాడు. పనిచేసేవాడుగా మనం ఓకే. సృజించాడు ఆయన పోలిక. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది, మంచిది. త్రూ పెయిన్ఫుల్ టాయిల్ వి విల్ ఈట్ అకార్డింగ్ టు జెన్సిస్. ఇమాన్యుయల్. ఓకే, సరే, మంచిది. ఇప్పుడు నేను రకరకాలవన్నీ మాట్లాడుతున్నాను. మనం ఖాళీగా ఉండకూడదు అని, ఖాళీగా ఉంటే అన్నెసెసరీ థాట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి అని. దానికోసం పని చేస్తావా మనం? ఓకే, సరే, మంచిది. మనకి ఇవన్నీ కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఆయనే రోల్ కదా అన్న. 6 days ఆయన చేశారు కదా. అవును, 6 days ఆయన చేశారు. సరే, మీకు ఒక సంగతి చెప్తా. 87లో నేను అంబేద్కర్ కాలేజీలో అడుగుపెట్టాను. 87 జూలైలో తెనాలి అంబేద్కర్ కాలేజీలో. 25 సెప్టెంబర్ 30వ తారీఖున గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను. రోజు అదే కాలేజ్. పొద్దున్న వెళ్ళటం, ఈవినింగ్కి రావటం. కొన్నిసార్లు అయితే నైట్ 10:30కి 11 కూడా ఇంటికి వచ్చేవాడిని. క్యాంపస్ నిండా హాస్టల్స్ ఉండేవి. క్యాంపస్లోనే 600-700 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సో హాస్టల్స్, స్టడీ అవర్స్ అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేటప్పటికి 11 అట్లా అయిపోయేది. మధ్యలో పిల్లలు ఎవరో ఫోన్ చేసేవాళ్ళు, సార్ ప్రాబ్లం అని చెప్పి. ఆ టైంకి గబగబా బండి తీసుకొని కాలేజ్ సరిగ్గా అరిస్తే వినపడుతుంది ఇల్లు, అంత దూరంలో ఉండేది. గబుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒక్కడినే వెళ్తే శ్రీదేవికి నచ్చేది కాదు. నేను వస్తున్నాను ఉండండి అని చెప్పి నాతో వచ్చేది. వెళ్ళిపోయేవాళ్ళం కాలేజీలోకి. ఒకే ప్లేస్లో ఒకే పనితో 40 ఏళ్ళు పని చేయటం. ఏమి సమస్యలు వస్తాయి చెప్పండి? కంప్లసెన్సీ మహేష్. కంప్లసెన్సీ వస్తుంది, ఒక రకమైన కంప్లసెన్సీ వస్తుంది. దానికి తెలుగు మాట ఏంటి? నిరాసక్తత. నిరాసక్తత. మామూలుగా ఇంకా పట్టనట్లుగా ఉండిపోవడం, నిశ్చింతగా ఉండిపోవడం. విసుగు వస్తుందన్నా, ఇంకా ఇంతేనా జీవితం అనిపిస్తుంది అన్న. ఇంతేనా జీవితం అనిపిస్తుంది, విసుగొస్తుంది, బోరింగ్. నేను ఎవరి స్టోరీనో చెప్పడం లేదు, నా స్టోరీనే చెప్తున్నాను. నో సెకండరీ థాట్, వేరే ఆలోచన ఏమీ ఉండదు. ఇంకా ఇంకో విధంగా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతా ఉంటే మీరు అడాప్ట్ చేసుకొని మీరు ఇంకా స్మార్ట్ అవ్వటము, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవటము, సంథింగ్ న్యూ యూఆర్ లెర్నింగ్ ఎవ్రీ డే. అసలు యు హిట్ ఇట్ ఆన్ ద హెడ్ అని అంటారు చూడండి. సరిగ్గా మేకు తల మీద కొట్టారు విషయానికి మీరు. ఎక్సలెంట్ అసలు మీ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ. అందరూ ఒకవైపు నుంచి చూస్తుంటే మీరు భిన్నమైనటువంటి కోణంలో చూశారు. ఎస్, ఓకే. అడాప్టబిలిటీ టు టెక్నాలజీ, ఫైన్.
ఇంకొక విషయం చెప్తా. 87లో టీచ్ చేయటం మొదలు పెడితే అబ్బా సూపర్. సందీప్ ఏమంటాడంటే బావిలో కప్పలా అనిపిస్తుంది, ఏమీ కొత్త విషయాలు తెలియదు, చెప్పాల్సిన సబ్జెక్ట్ సరిగా చెప్పకపోవటం, టేక్ ఇట్ ఈజీ అనుకోవడం. ఎక్సలెంట్ బాబా, సూపర్ సూపర్ థాట్స్ చెప్తున్నారు మీరు, సూపర్ థాట్స్ చెప్తున్నారు. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి థింగ్స్ నా పర్సనల్ లైఫ్ అన్నమాట. నేను ఏమీ ఇబ్బంది లేకుండా మొహమాటం లేదు. ఇంకొకటి ఏంటి చెప్తానంటున్నాను, సరే 93 డిసెంబర్లో నాకు పెళ్ళయింది. 94 జూన్లో నా వైఫ్ ఆ కాలేజీలో పనిచేయడం మొదలుపెట్టింది. ఇంకా చూసుకోండి, ఇద్దరిని కలిసి కాలేజీకి వెళ్ళాము, కలిసి కాలేజీ నుంచి ఇంటికి వచ్చేవాళ్ళమి. ఇద్దరివి ఒకే వర్క్ ప్లేస్. తనకి ఇంకొక 7 years సర్వీస్ ఉంది, చేస్తుంది ఇంకా అక్కడే. ఇద్దరివి గవర్నమెంట్ సర్వీసే. ఇంకొక విషయం చెప్తా, మావాడు మా కాలేజ్ స్టూడెంటే, ఓన్లీ సన్ మా కాలేజీలో చదివాడు, ఇంటర్మీడియట్ అక్కడే చదివాడు, డిగ్రీ అక్కడే చదివాడు, మంచి రికార్డ్ తోటి బయటికి వెళ్ళాడు. తర్వాత వెళ్ళి ఎంఏ చేశాడు, ఎంఫిల్ చేశాడు, వచ్చి మళ్ళీ మా దగ్గర టీచ్ చేయడం మొదలుపెట్టాడు. వెరీ సూన్ హీ విల్ లీవ్ అనుకోండి. లైఫ్ బోర్ కొట్టడానికి, నథింగ్ న్యూ అనిపించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంత చేసి పని చేశానో చేయలేదా, పని చేశానో చేయలేదా. లాస్ట్లో మాట్లాడతాను ఈ విషయాలు, మళ్ళీ నా లైఫ్ దగ్గరికి తీసుకుని వచ్చి మాట్లాడతాను. ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ ఇంక్రీజెస్, వర్కింగ్ ఇన్ అసెంబ్లీ, ఫేసింగ్ మే ఛాలెంజెస్, ఫేస్ మెనీ ఛాలెంజెస్ ఈవెన్ ఆఫ్టర్ 30 years సర్వీస్. ఎస్ చెప్తాను నేను, అవన్నీ దేవుడు ఎట్లా బ్లెస్ చేశాడు ఏంటిది అనేటువంటి చెప్తాను నేను. ప్రభుదాస్ గారు చాలా మంచి ఆన్సర్ చెప్పి నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే, మాట్లాడదాం. నేను కొన్ని థింగ్స్ చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే విషయాలు. ఇప్పుడు నేను మళ్ళీ ఒక మాట ఏమి చెప్పాలి అని అంటే, నాకు చాలా సంవత్సరాలుగా నా మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటి అని అంటే, ఒక మెన్స్ ఫెలోషిప్ అనేది డెవలప్ అవ్వాలి, బ్రదర్హుడ్ ఉండాలి. మనం ఉన్న చోట మనలాంటి వాళ్ళు కొంతమందితోటి, 5, 6 3, 4 మనకి ఒక బ్రదర్హుడ్ అనేది డెవలప్ కావాలి. సో అది నా కోరిక అన్నమాట చాలా కాలం నుంచి. మధ్య మధ్యలో కొన్ని థింగ్స్ని చదువుకుంటా వచ్చాను. చర్చెస్లో మీరు గమనించినట్లయితే విమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది, దెర్ ఇస్ నో మెన్స్ ఫెలోషిప్. చాలా తక్కువ చర్చెస్ మెన్స్ ఫెలోషిప్ లేకపోతే కనుక మెన్స్ బైబిల్ స్టడీ రన్ చేస్తాయి. సో అది ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటే అకస్మాత్తుగా ఈ మెన్స్ డే కూడా లేదా, ప్రతిరోజు నీదేగా, 364 రోజులు నీయే, ఆ ఒక్కరోజే ఆమెది, అంత బాధపడిపోతావేంటి? రేపు హైదరాబాద్ వచ్చినప్పుడు చూపించి మీ ఆవిడ్ని, చెప్తా నేను నీకు. ఆ రోజు కూడా ఆమె దగ్గర నుంచి లాగేద్దామన్నా నీ కోరిక? సరే సరే ఓకే, ఊరిని సరదా కట్టినాను. వీళ్ళందరూ పరిచయస్తులు కాబట్టి ఊరికి అట్లా అంటుంటాను. ప్రకాష్ కానీ, రమేష్ కానీ, లేకపోతే జోసెఫ్ కానీ, వీళ్ళు నన్ను ఈ విషయం మీద మాట్లాడినప్పుడు నాకు అసలు ఎక్సైట్మెంట్ పుట్టుకొచ్చేసింది. దీని గురించి చాలా కాలం పాటు వర్క్ చేస్తున్నాను. బ్రదర్స్ ఈ థింగ్స్ షేర్ చేస్తే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. తర్వాత ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫెలోషిప్. ఇంతమంది ఒక చోట చేరి ప్రభువుకి పురుషుల పట్ల ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అన్నది మనం బైబిల్లో నుంచి చదువుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. ఇది చాలా చాలా సంతోషం అన్నమాట. ఎగ్జాస్టివ్గా టాపిక్ మీద నేను మాట్లాడకపోవచ్చు, కానీ కొన్ని థింగ్స్ మాట్లాడిన తర్వాత మనం వెన్ వి గోయింగ్ టు డిస్కషన్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు నాతోటి మాట్లాడవచ్చు. ప్రజెంటేషన్ షేర్ చేస్తున్నాను, షేర్ చేస్తూ మాట్లాడతాను, మధ్య మధ్యలో ఆపుతూ ఉంటాను. సో మీరు మెన్ ఎట్ వర్క్, మీకు అన్నీ డౌట్ రావాలి. మెన్ ఎట్ వర్క్ అని చెప్పి అమ్మాయి ఉంది ఏంటి అక్కడ అని చెప్పి. ఈ మధ్య కాలంలో మెన్ ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యలో ఒక సమస్య అది ఏంటంటే, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది ఆ డిస్కషన్. నా ఉద్యోగానికి నీ ఉద్యోగానికి తేడా లేదు,
నా చదువుకి నీ చదువుకి తేడా లేదు. నువ్వు ఏ విధంగా నాకంటే మెరుగు, నేను నీకెందుకు ఒబే అవ్వాలి? ఈ సెషన్లో థింగ్స్ ఇవన్నీ అంటే ఈ సెషన్లో థింగ్స్ కాదు, కానీ వర్క్ చేసేటువంటి సమయంలో మెన్కి వచ్చేటువంటి సమస్యలు ఒక సమస్య ఇది. చాలాసార్లు మనకున్నటువంటిది ఉద్యోగమేనా? ఉద్యోగంలో ఒక స్థాయి నుండి ఒక స్థాయికి ఎదగడమేనా మన పని అంటే? ఇవి మనకి కలగాల్సినటువంటి డౌట్స్ అన్నమాట. అంతే కదన్నా, మరి ఉద్యోగం అంటే పని అంటే ఉద్యోగమే కదా. ఉద్యోగం అంటే కనుక ఫిక్స్డ్గా ఒక టైంకి మనకి అలాట్ చేసిన టైంకి వెళ్తాము, అలాట్ చేసిన సీట్లో కూర్చుంటాము, అలాట్ చేసిన పని చేస్తాము, మళ్ళీ ఇంటికి వస్తాము. సో వర్క్ అంటే ఒట్టి ఉద్యోగమేనా? వర్క్ అంటే ఉద్యోగపరమైనటువంటి వృద్ధి కానీ, లేకపోతే రిటైర్ అవటం కానీ, ఆగిపోవటం కానీ నేనా? వాట్ ఈస్ వర్క్? వర్క్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ మాటలు నేను ఎక్కడైనా మాట్లాడినప్పుడు ఎవరైనా వినుంటే కనుక ఏమీ పర్లేదు, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, నాకున్నటువంటి ఒక పెట్ పోర్షన్ ఆఫ్ ద బైబిల్ ఏది అని అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ అనమాట. ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఆ 3 అధ్యాయాలు జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. ప్రశ్నలకి సమాధానాలు దానిలో నుంచి బాగా దొరుకుతాయి అనేటువంటిది నా నమ్మకం. దేవుడు ఏం చేశాడు అని అంటే, మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయడము, ఇమేజ్ అండ్ లైక్నెస్ అని అన్నాడు. వారు సమస్తాన్ని కూడా ఏం చేస్తారు అని అంటే ఏళ్తారు అని అన్నాడు. సో లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ అంటే ఇంకా ఆయన కంట్రోల్ ఉండదు అన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే అప్పగిస్తాడు, చేయండి ఇంకా మీరు అని అంటాడు, వాళ్ళే చేస్తారని అంటాడు. మనకి ఏం జరిగింది? మనం సృష్టికర్తలం కాదు. మనం వయసును బట్టో, చేసేటువంటి ఉద్యోగాన్ని బట్టో, సాధించిన విజయాలను బట్టో మనం కొంచెం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఫీల్ అయినంత మాత్రాన మనం ఏమైనా గ్రేట్ అంటే గ్రేట్ కాదు. ఎవరు క్రియేటరే. క్రియేటర్ కాకుండా మనం ఎవరిమి అని అంటే క్రీచర్స్ని. ఆయన సృష్టికర్త అయితే మనం సృష్టి. మనల్ని మనుషుల్లాగా చేశాడు ఆయన. మనుషులుగా చేసినప్పుడు ఏ విధంగా చేశాడు అని అంటే తన పోలికలో, స్వరూపంలో చేశాడు. చేసేటప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ఉద్దేశం ఏంటంటే అపాయింట్మెంట్ అనమాట. మనకి చాలా కష్టమైనటువంటి విషయం ఇది. మనల్ని నియమించడం కోసం చేశాడు, నియమించే ఉద్దేశంతో చేశాడు, ఇంకా వేరే ఏమి పని లేదు ఆయనకి. సో ఏంటి దేవా నువ్వు ఇట్లాగు అని మనం అనడానికి ఏం లేదు. ఆయన ఒరిజినల్ ప్రణాళిక ఇది. ఇప్పుడు దీని గురించి మాట్లాడతాను ఒక్క నిమిషం. ఈ స్వరూపాన్ని బట్టి, పోలికని బట్టి మనల్ని సృష్టించడం ద్వారా ఆయన ఏమయ్యాడు అని అంటే, ఆయన మనకి తండ్రి అయ్యాడు. మనం ఆయనకి ఏమయ్యాము అని అంటే కుటుంబం అయ్యాం. మరి తన పోలికనిచ్చాడు, స్వరూపాన్ని ఇచ్చాడు. హీఈస్ మై సన్ అని అన్నాడు. ఐఎమ్ హిస్ ఫాదర్ అని అన్నాడు. దే ఆర్ మై ఫ్యామిలీ అని అన్నాడు. అక్కడితో ఆపేసేయలేదు దేవుడు. సృష్టించడానికి ముందే ఈ 2 పోలికనివ్వాలి. కానీ ఆ పోలికనివ్వడానికి ఒక కారణం ఏంటి అని అంటే, ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశ్యంతో అనమాట. ఏంటి? ఆయన మనకి ఎవరిగా ఉండాలని చెప్పి చూపిస్తున్నాడు అని అంటే, రాజు ఏలడం అనమాట. ఎట్లా ఏలతాడు అని అంటే, ఎవరు ఏళ్తారు అని అంటే, ఇదిగో ఆయన కానీ, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఏళ్తారు. అంటే అధికారం చేతిలో ఉన్నటువంటి ఆయన ఆ అధికారాన్ని నాకు అప్పగిస్తే దాని చొప్పున నేను ఏళ్తాను. మనం ఏమయ్యామంటే ఆయన తరఫున మనం ఆయన ప్రభుత్వం అయ్యామన్నమాట. మనకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించాలి. అంటే అర్థం ఏంటి అని అంటే, కొంచెం మన లెవెల్కి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాను. తెలంగాణ గవర్నమెంట్ మనమే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనమే. అంటే మనమే ఆయన ప్రభుత్వం.
అథారిటీ ఎవరిదంటే ఆయనది. అంటే గవర్నర్ గారు అత్యధిక మెజారిటీ పొందినటువంటి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని పిలిచి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని అంటే ఆయన ఎవరైతే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ఆయన కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు అసలు తయారు చేసిన ఆయన ఏమంటున్నాడనంటే ఇంకా ఏలండి మీరు అని అన్నాడు. సో ఈ 2 రిలేషన్స్ మనల్ని ఎంతసేపు కూడా ఆలోచింప చేస్తూ ఉండాలి. ఒకటి మనం ఆయన కుటుంబం, 2 మనం ఆయన రాజ్యం, మనం ఆయన ప్రభుత్వం. దేవుని ఇమేజ్ మనకి ఏం తెలియచేస్తుంది అనంటే ఈ 3 విషయాలు అనమాట. ఒకటి, నేను దేవుణ్ణి కనబరచాలి. 2, నేను పునరుత్పత్తి చేయాలి. ఎందుకన్నాడు? ఏం చెప్పాడు? మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకోండి అని అన్నాడు. దానిని మీరు ఏలండి అని అన్నాడు. మనం ఈ భూమి యావత్తు విస్తరించటం అనేటువంటిది ఆయన ఇష్టం అనమాట, ఆయన కోరిక అనమాట. 1:26లోనే అది మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా మనం ఆయన ప్రతినిధులుగా కనబడాలన్నమాట. ఇక్కడ నేను ఇంకొక మాట కూడా రాయగలను, తోటే, REIGN లేదా రూల్. మీకు ఏది తేలికైతే ఆ మాట. మనం ఆయన తరఫున పరిపాలించాలి అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే మనం ఒరిజినల్ రూలర్స్ కాదు, మనం రూల్ చేయడానికి అపాయింట్ చేయబడ్డాము. రూలింగ్ అనేటువంటిది అప్పగించబడ్డాము. మనం గాడ్స్ ఇమేజ్ అన్నమాట ఇది మనలో. ఓకే, గుడ్. ఇప్పుడు గాడ్స్ ఇమేజ్లో మనకు అర్థం కావాల్సింది ఏంటి అనంటే మనం సృష్టి, మన పని, మన సంబంధం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనల్ని తయారు చేసిన విధానం, దేవుడు మనకి అప్పగించినటువంటి పని, అంతేకాకుండా ఆయనతోనూ మన మధ్యలోనూ ఉన్నటువంటి సంబంధం. దీన్ని మనం ఏం చేయాలి అనంటే కొనసాగించాలి. ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూపిస్తాను. చెప్తున్నానుగా, మొదటి అధ్యాయంలో నుంచే ఆన్సర్స్ అన్నీ కూడా. 1:29 దగ్గరకు వచ్చేటప్పటికి చూసుకో, నేను మీకు ఆహారం ఇస్తున్నాను అన్నాడు. 2వ లెవెల్లో ఏమన్నాడంటే ఇదిగో ఇక్కడ మాట అన్నమాట, యూ షల్ హ్యావ్ దెమ్ ఫర్ ఫుడ్. యూ షల్ హ్యావ్ దెమ్ ఫర్ ఫుడ్. తర్వాత ఏమంటున్నాడు అనంటే ఎవ్రీ గ్రీన్ ప్లాంట్ అనంటే ఎవ్రీ బీస్ట్, ఎవ్రీ బర్డ్, ఎవ్రీథింగ్ దట్ క్రీప్స్, ఎవ్రీథింగ్ దట్ హెస్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. పశువులకి, పక్షులకి, పాకే వాటికి అన్నింటికీ నేను ఆహారం ఇచ్చానని అన్నాడు. మనిషికి ఆహారం ఇచ్చాడు, మిగిలినటువంటి జంతుజాలం అంతటికి, స్పీషీస్ అన్నిటికీ ఆహారం ఇచ్చాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మనిషికి చెప్తున్నాడు. మనిషికి చెప్తున్నాడు అనంటే దేవుడు ఏం చేశాడు అనంటే రిసోర్సెస్ని మనిషికి అప్పగించాడు. మనిషికి అప్పగించడమే కాకుండా దేవుడు ఏం చేశాడంటే పరిమితులు విధించాడు. ఏం పరిమితులు విధించాడు? నువ్వు తినాల్సింది నువ్వు తిను, వాటికి పెట్టాల్సింది వాటికి పెట్టు. మరి పరిపాలించమని చెప్పాడుగా, వాటిని మెయింటైన్ చేయటం నీదే పని అంటున్నాడు. వాటిని మేనేజ్ చేయటం నీదే పని. వేటిని మేనేజ్ చేయటం? ఉన్నటువంటి స్పీషీస్ అన్నింటినీ మేనేజ్ చేయటం, మెయింటైన్ చేయటం, వాటికి ఇవ్వబడినటువంటి ఆహారాన్ని నువ్వు మేనేజ్ చేయటం, వాటికి సప్లై చేయటం, వాటి అవసరాలని తీర్చటం, ఉన్నటువంటి రిసోర్సెస్ని భూమి మీద ఉన్నటువంటి ఇతర జాతులతో షేర్ చేసుకోవటం. ఎవరి పనిది అనంటే మనిషి పని. ఊరికనే పరిపాలన చేయమన్నాడు కదా అనంటే కనుక పరిపాలకుడి పనేంటి అనంటే తన కింద ఉన్నటువంటి తన సబ్జెక్ట్స్ అందరినీ జాగ్రత్తగా చూసుకోవటం అన్నమాట. ఆరోగ్యంగా ఉన్నాయా లేవా, ఆకలి తీరుతుందా లేదా, వాటి యొక్క నంబర్ బాగానే డెవలప్ అవుతుందా లేదా, వాటికి ఉన్నటువంటి స్థలం సరిపోతుందా లేదా అన్నీ చూసుకోవాలి. అదే సమయంలో మనిషికి ఏర్పాటు చేయబడినటువంటి పరిమితుల్ని మనిషి ఎక్కడన్నా వైలేట్ చేస్తున్నాడా అది చూసుకోవాలి. దేవుడు స్పష్టం చేశాడనమాట ఈ థింగ్స్ అన్నింటినీ కూడా. సరే, బాగుంది. ఇది నేను చెప్తున్నానుగా,
నాకు ఈ 3 అధ్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చాలా ఒక రకమైనటువంటి ఆనందం అనమాట, తృప్తి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే 2వ అధ్యాయం అనమాట. మొదటి అధ్యాయంలో స్టోరీ అంతా అయిపోయింది. తాను చేసింది యావత్తు చూడగలిగి చాలా మంచిదిగా ఉందని అన్నాడు. 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మాట్లాడేటప్పుడు మీరు చూడండి, 7వ దినాన దేవుడు తన పని అంతటినీ కూడా ముగించాడంట. తన పని అంతటినీ చేసి 7వ దినాన విశ్రమించాడంట. తన పని అంతటినీ కూడా సృష్టిలో ముగించాడంట. మీరు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా బైబిల్లో వర్క్ అనేటువంటి మాట వినబడుతుంది. బైబిల్ చదువుకునేటప్పుడు మనకి అర్థం కావాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ మెన్షన్స్ అనేటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఒక ఆలోచన మొదటిసారిగా ఉపయోగించబడింది అనంటే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిసారి పని ఎవరి కోసం వాడబడింది అనంటే దేవుని కోసం వాడబడింది. దేవుడు పని చేస్తాడా? దేవుడు పని చేయడమే కాకుండా పని ఆపుతాడా? మనకి రావాల్సిన క్వశ్చన్స్. దేవుడు పని ఆపేస్తే మన పరిస్థితి ఏంటి? మనకి రావాల్సినటువంటి క్వశ్చన్స్ అన్నమాట ఇవి. కానీ బైబిల్ చాలా ప్రాపర్గా రికార్డ్ చేసింది. ఏమని ప్రాపర్గా రికార్డ్ చేసింది అనంటే, దేవుడు తన పని అంతటి నుండి విశ్రమించాడు, పని అంతటి నుండి విశ్రమించాడు. నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. నాకు ఎప్పుడు ఇది ఒక పెద్ద డౌట్ అనమాట. ఆ పనంతటిని సంపూర్తి చేసి, అసలు ఆ మాటలు అన్నమాట, తన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించాడంట. ఇందాక ఒక తమ్ముడు అన్నాడు, దేవుడు పని చేస్తాడు కదా, మనం ఆయన పోలికలో చేయబడ్డాం కదా, మనం కూడా పని చేయాలి అని అన్నాడు. ఓ చాలా సంతోషం, ఎంత మంచి మాట చెప్పాడు అనుకున్నాను నేను. కానీ మనకు అర్థం కావాల్సింది నిజం ఏంటిది అనంటే, దేవుడు 2 మాటలు వాడుతున్నాను, కార్యశీలి. ఆయన పని చేయడం అనేటువంటిది ఆయన శీలం, ఆయన లక్షణం. ఆయన కార్యకారి, పని చేస్తాడు, ఆయన పనులు చేసేవాడు ఆయన. బైబిల్ రికార్డ్ చేసింది ఆ విషయాన్ని మన కోసం అని చెప్పి మనం ఇంకా ఏ విధంగానూ డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది చదువుతా ఉంటే దేవుడు పని చేశాడు, పని ముగించాడంటే ఏమనుకోవాలి? దీనికోసం అని చెప్పి ఏం చేశానంటే, నేను ఈ వర్క్ అనేటువంటి మాటకి బైబిల్ ఏం వాడిందబ్బా అని చెప్పి చదువుకోవడానికి ట్రై చేశాను. వర్క్ అనేటువంటి మాటని బైబిల్ హిబ్రూ భాషలో మాకహ్ అనేటువంటి మాటతో, ఆ శబ్దంతో వాడిందనమాట. ఏంటిది? ఏమై ఉంటుంది? నేను దానికి ఉన్నటువంటి రకరకాల అర్థాలు ఏమై ఉంటాయి అని చెప్పి వెతకడానికి ప్రయత్నం చేశాను. మొట్టమొదట నన్ను ఆకర్షించినటువంటి అర్థం ఏది అని అంటే, ప్రాపర్టీ. పని అంటే అర్థం ఏంటి అనంటే ఒళ్ళు పగలగొట్టుకోవటం కాదు. పని అంటే ఏంటంటే రిజల్ట్ ఆఫ్ లేబర్, మన శ్రమ నుండి వచ్చేటువంటి ఫలితం అన్నమాట. దానికి హెబ్రీ భాషలో ఉన్నటువంటి అర్థాల్లో ఒక అర్థం ఏంటి అనంటే ప్రాపర్టీ, ఆస్తి. ఇంకొక మాట కూడా వాడుకోవచ్చు, ఏంటిదంటే అది ప్రొడ్యూస్, ఉత్పత్తి. ప్రొడ్యూస్ అన్నమాట, ఉత్పత్తి అన్నమాట. అది అక్కడితోటి మీనింగ్ అయిపోతే బాగానే ఉండేది, అవలేదు. ఇబ్బంది పెట్టేటువంటి మీనింగ్ ఇంకొకటి కనపడింది. మలకహ్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఏంటి అనంటే మినిస్ట్రీ, సేవ, పరిచర్య, ఉపచారం. మీకు ఎవరికైనా నచ్చిందా? నచ్చలేదా? నాకు షాక్ తగిలింది. దేవుడు పని చేశాడు 6 దినాల పాటు అనంటే దేవుడు ఏం చేశాడంటే సేవ చేశాడంట. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ కాంటెక్స్లోకి వెళ్ళి కూర్చోవడానికి ట్రై చేశాను నేను. దేవుడు ఎవరికి సేవ చేస్తా ఉండుంటాడు? ఎవరికి చేసి ఉండుంటాడు?
అవును రమేష్, నిజమే మరి అది. కానీ బిబ్లికల్ మీనింగ్ ఏంటి అని అంటే వర్క్ ఈజ్ మినిస్ట్రీ. దేవుడు సృష్టిని తయారు చేసింది ఎవరి కోసం చేశాడు? మీరు గమనించినట్లయితే అన్నింటికంటే ఆఖరణ తయారు చేసింది ఎవరిని అని అంటే హవ్వని తయారు చేశాడు. హవ్వకి ముందు ఎవరిని తయారు చేశాడు అని అంటే ఆదాముని తయారు చేశాడు. ఆదాముని తయారు చేసే నాటికి ఆయనకి అక్కడ చక్కగా తోటేసి దానిలో వృక్ష ఫలాలన్నింటినీ కూడా తయారు చేసి పెట్టాడనమాట. కెయాస్లో నుంచి కాస్మోస్ తీసుకొచ్చాడు. అంటే కెయాస్ అని అంటే గందరగోళంలో నుంచి కాస్మోస్ అని అంటే ఆర్డర్ తీసుకొచ్చాడు, బ్యూటీ తీసుకొచ్చాడు దేవుడు. ఎవరి కోసం ఈ ఆర్డర్ అని అంటే నా కోసం. చెట్ల వంక చూస్తే నాకు ఒట్టి కాయలే దొరికితే కనుక అవే నాకు నచ్చేది కాదు. కానీ చెట్ల వంక చూస్తేనంటే ఆ చెట్లు ఎట్లాంటి చెట్లు తెలుసా? చూపునకు రమ్యమైన చెట్లు అంటే దేవుడు మన చుట్టూ మన సెన్సెస్ని ప్లీజ్ చేసే థింగ్స్ పెట్టాడు. మన కళ్ళకి కలర్స్, మన కళ్ళకి షేప్స్, మన చేతులు టచ్ చేస్తే జ్యూసీగా ఉండటం, సాఫ్ట్గా ఉండటం, హార్డ్గా ఉండటం, రకరకాల షేప్స్ అండ్ సైజెస్లో ఉండటం, రకరకాల ఫ్లేవర్స్ ఉండటం మన టంగ్కి, రకరకాల స్మెల్స్ తెలియటం మన నోస్కి. ఎవరి కోసం ఇదంతా అంటే మన కోసం చేశాడు. దేవుడు ఇదంతా తన కోసం చేసుకోలేదు. తన కొడుగ్గా ఉండడానికి, కుమారుడిగా ఉండడానికి, కుమార్తెగా ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటూ ఆయన ఏం చేశాడంటే మనకి చేస్తున్నాడు అన్నమాట ఇదంతా కూడా. అరే సుధీర్ అని అంటున్నాడు అనమాట, నీకోసమే రా ఇదంతా అంటున్నాడు. ఇదంతా నీకోసమే అంటున్నాడు. నాకు ఇది చదువుతా ఉంటే కొంచెం భయంగా అనిపించింది. ఎలా ప్రభువా ఇదంతా? ఎట్లా ప్రభువా? కష్టం కదా, ఎలా ఇది కష్టం కదా. కానీ దేవుడు మరి అలానే చేశాడు. ఇప్పుడు చెప్పండి, సృష్టి మొత్తం 6 దినాలు పనిచేసిన తర్వాత విశ్రమించాడు ఇంకా అంటే అర్థం ఏంటి? ఓకే, దాని దగ్గరికి మళ్ళీ తీసుకుని వస్తాను మిమ్మల్ని. ఇప్పుడు నేను మీకు ఇంకొక వచనం చూపిస్తాను. 2:15 చూపిస్తాను. 2:15లో ఒక మాట ఉందన్నమాట. ఏముంటుంది అక్కడ 2:15లో? సరే, అయ్యని తీసుకొచ్చాడు. అయ్య అంటే ఎవరు? ఆదాముని తీసుకుని వచ్చాడు అనమాట. చూసారా ఏమంటాడు 2:15లో? దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచను. 2 పనులు చెప్పాడనమాట. 2 పనులు చెప్పి ఏమన్నాడంటే, అరే బాబు నువ్వు యు టిల్ ద ల్యాండ్ అని అన్నాడు. సేద్యం చేయరా అని అన్నాడు, దున్నరా అని అన్నాడు, అంటే నాటమన్నాడు, అంటే పంటని తయారు చేయమన్నాడు, అంటే పంటని తీయమని చెప్పాడు. నేల నుండి నువ్వు ఉత్పత్తిని తీసుకొని రా అని చెప్పాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకోండి. వచ్చినటువంటి కుటుంబానికి నువ్వు ప్రొడ్యూస్ ఇవ్వు, తయారు చేయి, నీ పనిలో నుండి ఉత్పత్తి చేయి, ఆహారాన్ని తీసుకొని రా. ఈ ఆహారాన్ని నువ్వు నీ ఒక్కడి కోసమే కాదు, హోర్డింగ్ అనేటువంటిది. అందుకనే బిబ్లికల్ కల్చర్లో హోర్డింగ్ లేదు. హోర్డింగ్ అంటే ఏంటి? నిలవేసుకోవటం. బిబ్లికల్ కల్చర్ నిలవేసుకోదు. బిబ్లికల్ కల్చర్ ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, షేర్ చేస్తుంది. అందుకని లోకాస్వార్తలో కూడా ప్రభువు మాట్లాడుతూ తగిన కాలమందు తన సేవకులకి పంచిపెట్టడానికి గృహ నిర్వాహకుడికి పని అప్పగించాడంట. మనకి అర్థం కావాలన్నమాట ఏంటిది అని అంటే, మనకి ఈ విషయాలు రెండింటిలోనూ ఒకటి ఏమంటున్నాడంటే, అరే బాబు నువ్వు సేద్యం చేయనంటే ఏమంటున్నాడంటే నేలని డ్రెస్ చేయనంటున్నాడు, ఆ నేలని దున్ననంటున్నాడు, నేలతో పని చేయనంటున్నాడు, నేల నుండి సామర్థ్యం నువ్వు ఉత్పత్తిని పెంచుకో అని అంటున్నాడు, ఉత్పత్తిని పెంచుకోమంటున్నాడు. సో దేవుడు ఫస్ట్ మాట ఏమంటున్నాడు అంటే సర్వ్ చేయాలంటున్నాడు. సర్వ్. 6 రోజులు నేను చేశాను,
ఇక్కడ నుండి చేయాల్సింది ఎవరంటే నువ్వు చేయాలి అని అంటున్నాడు. పని చేయమని చెప్పేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే నువ్వు సేవ చేసుకోని అంటున్నాడు. రెండో మాట ఏం చెప్పాడనంటే యు కీప్ ఇట్ అని అన్నాడు. అందుకని మీరు గమనించినట్లయితే ఈ 2 మాటలు కూడా ట్రాన్స్లేషన్స్లో వాడబడి దానిని కాచుటకు అంటే దాన్ని అలాగ మెయింటైన్ చేయడానికి. పనిలో ద్యోతకమయ్యేటువంటి 2 పనులు 2 విషయాలు ఏంటి అని అంటే ఒకటి సర్వింగ్, 2 ప్రిజర్వింగ్. పని చేయడానికి మనం ఏర్పాటు చేయబడ్డాము అని అంటే ఇదిగో ఈ 2 చేయడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. ఇది మనకి స్పష్టంగా కావాల్సిందే. నువ్వు సర్వ్ చేయాలి, నువ్వు ప్రిజర్వ్ చేయాలి. ఎలా కుదురుతుంది ఇది? ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకోవటం అని అంటే ఈ షబత్ అనేటువంటి మాట మనకి తెలుగులో సబ్బాతుగా చెప్పబడినటువంటి మాటకి 3 రకాల మీనింగ్స్ అన్నమాట. ఒకటేంటి అనంటే ఆపటం. రెండో మీనింగ్ ఏంటి అనంటే దాన్ని పండగ చేయటం, ఉత్సవంలాగా చేయటం. మూడవది ఏంటి అనంటే ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగా కాపాడడం. మళ్ళీ చెప్తున్నాను, విశ్రాంతి తీసుకోవడం అంటే అర్థం ఏంటి అనంటే పని నుండి వెనక్కి తగ్గడం, చేసిన పని. అందుకనే దేవుడు ఏం చేశాడు, ఏ రోజుకు ఆ రోజు తన పనంతటిని చూసి ఏమన్నాడంటే సెలబ్రేట్ చేశాడు. ఓ దిస్ ఇస్ గుడ్ అని అన్నాడు. పురుషుణ్ణి చేసిన తర్వాత ఒంటరిగా ఉంటే బాలేదని అన్నాడు. స్త్రీని చేసిన తర్వాత చాలా మంచిదిగా ఉందని అన్నాడు. వర్క్ని సెలబ్రేట్ చేసుకోవటం, అది రెస్ట్ అని అంటే. వర్క్ గురించినటువంటి టెన్షన్ లేకపోవటం అన్నమాట. ఆ వర్క్ని మనం మెయింటైన్ చేయగలగటం, కీపింగ్ ఇట్. నాకు చాలా కాలం పాటు అవగాహన ఏముండేది అని అంటే వర్క్ చేస్తే రెస్ట్ తీసుకుంటే వర్క్, మళ్ళీ వర్క్ చేస్తే రెస్ట్. ఇది ఒక సైకిల్ కాబోలని ఫీల్ అయ్యేవాడిని నేను. ఒక చోట కొంతమంది బ్రదర్స్తో మాట్లాడుతూ ఉంటే అకస్మాత్తుగా ఆ తమ్ముడు నాకు ఒక వెలిగింపునిచ్చాడు. ఏమని వెలిగింపించాడంటే ఇది నిజానికి రిలేషన్ అని అన్నాడు. ఏంటి నిజానికి రిలేషన్? ఒకటి, మనం పని చేస్తే విశ్రాంతి, మళ్ళీ పని చేస్తే విశ్రాంతి. నెమ్మదిగా మనం ఎక్కడికి అడుగు పెడతామో తెలుసా? ఇటర్నల్ రెస్ట్లోకి అడుగు పెడతాం. అంటే నిత్యత్వం అన్నమాట మనకి. ఆ నిత్యత్వంలో ఈ శ్రమలు లేకపోతే ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవేమీ ఉండవు మనకి. మరి డౌట్ రావచ్చు, అంటే అంత పనిలేని తనంతో కాలం గడుపుతామా అని చెప్పి. దాని గురించి నేను ఇప్పుడే మాట్లాడడం లేదు, తర్వాత కుదిరితే మాట్లాడదాం, ఇప్పుడు మాత్రం వద్దు. సో వర్క్ రెస్ట్ అనేటువంటిది ఏంటి అని అంటే వీఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఇన్ టు గాడ్స్ ఇమేజ్, గాడ్స్ లైక్నెస్. దేవుడు ఏం చేశాడు అని అంటే పనిచ్చి ఆ పనితో పాటు మనల్ని తన పనిని కొనసాగించమని చెప్తున్నాడు అనమాట. సో దీనంతటి గురించి మనం ఆలోచించేటప్పుడు మనకున్నటువంటి ఆలోచనలు ఏం కావాలి అని అంటే మనిషి పని నిమిత్తమే చేయబడ్డాడు, ఖాళీగా ఉండటానికి చేయబడలేదు. అమెరికాలో ఒక సేయింగ్ ఉంటుంది అనమాట, దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అంటారు. ప్రతిదానికి వాళ్ళని మాట, దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. ఫ్రీ లంచ్ లేదనంటే భోజనం ఊరికే రాదు అని అంటే అర్థం ఏంటి అని అంటే నువ్వు పని చేయాల్సిందే. గవర్నమెంట్ కూడా స్ట్రైక్ చేసినప్పుడు ఏమంటుంది అని అంటే ఎంప్లాయీస్ తోటి నో వర్క్ నో పే అని అంటుంది. పని చేయకపోతే నీకు జీతం లేదని అంటుంది. మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే నో వర్క్ నో రెస్ట్. నీకు ఇవ్వబడినటువంటి పనిని కనుక నువ్వు సరిగా స్వీకరించకపోయినట్లయితే నీకు రెస్ట్ లేదు. రెస్ట్ లేకపోతే పనికి రావు. దెర్ ఇస్ ఎ రిలేషన్. నువ్వు సరిగా పని చేస్తూ ఆ పనిని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, పనిని మెయింటైన్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి అని అంటే నువ్వు గాడ్స్ ఇమేజ్లో నువ్వు కొనసాగుతున్నావు, లేకపోతే ఆ ఇమేజ్లో నువ్వు ఎదుగుతున్నావు. మనం మనుషులని, మనం సూపర్ మ్యాన్ కాదు మనం.
దేవుని ఒరిజినల్ ప్లాన్లో ఎదగాల్సినటువంటి వాళ్ళం మనం. ఓకే, ఇది చెప్పను ఇంకా నేను. ఈ మనీ గురించి కూడా అక్కర్లేదు. ఇంప్లికేషన్స్ ఏంటన్నది మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు పని దగ్గరికి వచ్చేటప్పటికి ఇది విన్నారా ఎప్పుడైనా మీరు? ఎంతమంది నమ్ముతారు దీన్ని? వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి దాన్ని ఎంతమంది నమ్ముతారు? ఎస్ ఐ డూ. నమ్ముతామన్నా. యుడు శివ కూడా నమ్ముతాడు. ఓ ఓకే. ఏంటి దాని అర్థం చెప్పండి. వీఆర్ పార్ట్ ఆఫ్ ద గాడ్ మిషన్. వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ మిషన్ అని చెప్పా మణికుమార్, అదేనా? అవును. ఇంకా ఇంకేమైనా? మనం ఎలా ఉండాలి అంటే వి షుడ్ వర్క్. ఎలా ఉండాలి అని అంటే నాకు దీని ఇది చెప్పండి. వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి దానికి మీరు ఎందుకు నమ్ముతారు? సుకుమార్ కూడా ఐ బిలీవ్. దేవుడు ఆదాంకి ఎట్లా పని చెప్పాడో అదే ఇంకా కొనసాగుతుంది. మనం కూడా దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నట్టు అదే పనిని కొనసాగిస్తున్నాం అన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, కొంచెం మారుస్తున్నాను. ఇప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మాట బయట సొసైటీలో మనకు బాగా వినబడతా ఉంటుంది. వాళ్ళు నమ్మేదానికి మీరు చెప్పేదానికి ఏమైనా తేడా ఉందా? వాళ్ళు పనే దేవుడు అంటారు. ఉంది సార్, ఉంది సార్, ఉందండి. చాలా వ్యత్యాసం ఉంది సార్. భాస్కర్ గారు ఏం తేడా ఉందో చెప్పండి. వాళ్ళు ఏంటి అంటే సార్, వాళ్ళు ఒక మోరల్ వాల్యూస్ తో చేయరు సార్. మనకు ఒక మోరల్ వాల్యూస్ ఉంది. ఇన్ ద సర్కిల్ ఆఫ్ గాడ్ వి నీడ్ టు వర్క్ వాట్ ఎవర్ ఇట్ వర్క్ అసైన్ టు us. మీరు వాళ్ళు మోరల్ వాల్యూస్ చేయరు అనే మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే ఇన్ ద సెన్స్ నేను ఏమంటున్నానంటే సార్, యాక్చువల్ గా మనకు ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక పని చేసిన తర్వాత అది తప్పైనా కరెక్ట్ అయినా వాళ్ళు ఏంటి అంటే, తర్వాత ఒక పుణ్యం చేస్తే ఒక పాపం చేస్తే బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు వర్క్ లో. ఓకే, దట్ ఈస్ వాట్ మై మీనింగ్. సో మనం ఇక్కడ ఏంటి యాజ్ ఏ ఒక ఐ మీన్ క్రిస్టియన్ గా మనం ఏంటి అంటే, మనకు ఒక దేవుడు ఒక సర్కిల్ ఇచ్చాడు. మనం వర్క్ చేసేటప్పుడు కానీ మనకు ఒక సర్కిల్లోనే మనం వర్క్ చేయడానికి ఉంది. అది నేను అంటున్నాను. హలో సార్, చెప్పండి. వేరే వాళ్ళు వర్క్ ఇస్ వర్షిప్ అనేది సొంత ఆస్తిని పెంచుకోవటానికి, ఇక్కడ మనము తోటి వారితో గౌరవంగా షేర్ చేసుకోవటానికని దేవుని యొక్క సంకల్పం అని నేను అనుకుంటున్నాను. ఓకే, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే లోకరీత్యా అది వర్క్ అని వాళ్ళు, మనం వర్క్ ఈజ్ వర్షిప్ అంటే మనం దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించడం. శేఖర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? పచ్చిగా చెప్పాలంటే పనే దేవుడు, తర్వాతనే పనే మొదట దేవుడు, తర్వాత దేవుడు అన్నట్టు. ఓకే, పనే దేవుడు, పని తర్వాతనే దేవుడు. సరే. ఇక్కడ నేను కావాలి అని చెప్పి ఈ డిస్కషన్ రైజ్ చేశాను. కొంతమంది ఎక్స్ట్రీమ్స్ అని చెప్పి కొంతమంది గారు పని చేయకపోతే భోజనం చేయకూడదు అంటారు. ఓకే, మీ బైబిల్ అంటలేదు ఆ మాట? ఉంటుంది. బైబిల్లో ఉందిగా ఆ మాట. అవును. తెస్సలోనికైలకు రాస్తూ పౌలు 2వ పత్రికలో అసలు పని చేయని వాడిని భోజనం చేయొద్దని చెప్పి కఠినంగా మాట్లాడాడు అక్కడ. ఐడిల్నెస్ పనేమీ లేకుండా ఖాళీగా ఉండడు. నేను కావాలని చెప్పి ఎక్స్ట్రీమ్స్ని తీసుకుని వచ్చాను. వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటే వర్క్ ఇచ్చింది గాడ్ కదా అన్న. సో టు ఆనర్ గాడ్, డూ ఇట్ ఆనెస్ట్లీ, దట్ ఈస్ వర్షిప్ అన్న. ఓకే, నేను 2 మాటల్ని మీకు డివైడ్ చేసి చూపిస్తాను. ఎందుకోసం ఈ డిస్కషన్ని ఇంతసేపు చేశానంటే, నేను రైట్ నా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకరు చేతుతారా? రైట్ నా ఉద్యోగంలో ఉన్నవాళ్ళు. ఓ ఎస్ అబ్బో,
ఓకే. మీరు చేసే ఉద్యోగం, ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? ఇట్ ఈస్ గాడ్స్ అపాయింటెడ్ జాబ్. సో దేవుని సంకల్పంలో దొరికిన ఉద్యోగము. అక్కడ దేవుని నామాన్ని మహిమపరచడానికి నన్ను ఒక విట్నెస్గా దేవుడు నన్ను పెట్టాడు. ఓకే. సరే, బాగుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఆ ప్రశ్నకి సమాధానంగా నాకు ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఆ I ఉద్యోగం వచ్చింది. అంటే ఐ ఎంజాయ్ మై వర్క్ అండ్ ఇట్స్ మై ప్యాషన్. అందుకనే చేస్తున్నాను. రవిదాస్ గారు యూట్యూబ్ లో వేస్తున్నారు. రిటైర్ అయ్యారా, వర్క్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, ఓకే, ఫైన్. బ్రేక్ లో ఉన్నా. ఇప్పుడు మీరు పని మొదలు పెట్టినప్పుడు మీకు ఇదే నమ్మకంతో పని మొదలు పెట్టారా? ఐ వాజ్ వెరీ అగ్రెసివ్ అన్నమాట వర్కింగ్. అంటే అగ్రెసివ్ అంటే ఇన్ ద సెన్స్ జాబ్ లో అంటే టార్గెట్స్ అచీవ్ చేయడానికి కంపెనీ నాకు ఇచ్చిన టార్గెట్ కంటే ఐ వాజ్ 1.5 times మోర్ దెన్ వాట్ దే ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ. ఓకే, సరే. నేను సార్ వర్షిప్ అంటే ఒక్క నిమిషం చెప్పొచ్చా సార్? అంటే చెప్పొచ్చు సార్, అంటే పని అనేది ఇటు క్రైస్తవులు అవ్వచ్చు, వేరే ఇతర మతస్థులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇచ్చేటటువంటి పనిని చాలా చక్కగా దాన్ని నిర్వర్తించేటటువంటి వానిగా ఉండాలండి. అంతేకాకుండా బైబిల్ని ఆచరించే వారైతే ఇంకా నమ్మకంగా ఆ పనిని చేయాలండి. సొలొమోన్ భక్తుడు ఒక మాట అంటారు, మీకు చెప్పినంత కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను సార్. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అతడు రాజుల ఎదుట నిలిచెను అనే మాట ఉంటుంది సార్. అంటే పనిలో పరిపూర్ణత ఉన్నప్పుడు అది మనకది వర్షిప్ కాదు, కానీ ఆ వర్క్ కి న్యాయం చేసే వాళ్ళు అవుతారని నా అభిప్రాయం సార్. ఓకే, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. బ్రదర్, పని లేకపోతే ప్రపంచమే అవసరం లేదు. లెమ్యూల్ గారు ఏమంటారు? పని లేకపోతే ప్రపంచమే అవసరం. పని లేకపోతే ప్రపంచం అవసరం లేదా? దాన్ని ఉనికి ఏం పని? ప్రపంచం ఉనికి ఏమి పని లేకపోతే? ఒనేసిమస్ ఏంటి, ఏమైనా చెప్తావా? సార్, నా కాలం మీద నేను నిలబడాలని జాబ్ చేస్తున్నాను. మళ్ళీ కమింగ్. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, పని చేస్తాను. ఇష్యూ ఉంది, ఎందుకని వినబడడం లేదు. వరప్రకాష్, నీకు అర్థమైందా? నా కాళ్ళ మీద నేను నిలబడాలి కనుక నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, నేను ఒక మాట చెప్తాను. నేను 86-87లో ఒక ఆర్గనైజేషన్తో పనిచేశాను. పనిచేస్తే మా ఫాదర్కి దానిలో నేను పనిచేయడం నచ్చలేదు. బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత నేను ఈ కాలేజీలో పనిచేయడం మొదలుపెట్టాను. మొదలు పెడితే నాకు నచ్చలేదు. నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నేను అసలు ఎక్కడో అమెరికాలో పనిచేయాల్సిన వాడిని తెనాల్లో పనిచేయడం అనుకునేవాడిని. నేను ఒకరోజు ఫీవర్ తోటి మంచం మీద అలా పడున్నాను. అప్పుడు మా అంకుల్ ఒక ఆయన వచ్చాడు. ఆయన యూకే ఎడ్యుకేటెడ్, కానీ సాల్వేషన్ ఆర్మీలో పనిచేస్తున్నారు ఆ టైంలో. అంటే మంచి లైఫ్ స్టైల్ అంతా వదిలేసి వచ్చి సింపుల్గా మినిస్ట్రీ చేస్తున్నారు. చేస్తూ ఉంటే నేను నా దగ్గర ఈడేంటో ఏడుస్తున్నాడు, ఒక మాట మాట్లాడమని చెప్పి నా దగ్గరికి పంపించారు. ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు మంచం మీద. అరే, ఎందుకురా నీ బాధ ఏంటని అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను, నేను విద్యార్థుల మధ్యలో స్వార్థ సేవ చేయాలి, అది నా కోరిక అని అన్నాను. ఆయన సింపుల్గా ఏమన్నాడంటే, అరే ఒకవేళ ఈ కాలేజీలో ఆ పని చేయమంటున్నాడేమో దేవుడు, ఆలోచించానన్నాడు అని వెళ్ళిపోయాడు. ఇంకంతే, ఇంకా ఎక్కువేం మాట్లాడలేదు ఆయన. నా కోరిక ఏంటంటే ఆయన చనిపోయేలోగా ఈ విషయాన్ని చెప్పాలి అని కోరుకున్నాను, కానీ ఆయన లేరు, ఈజ్ నో మోర్. అది నేను అంగీకరించడానికి నాకు 7 years పట్టింది. ఈ 7 years ఆ కాలేజీలో పనిచేస్తూనే ఉన్నాను. పాఠం బాగా చెప్పేవాడిని, కానీ ఇష్టం లేకుండా కాలేజీలో ఉండేవాడిని.
పని నచ్చలేదు నాకు, చాలా కష్టమైపోయింది. కానీ నెమ్మదిగా నాకు కన్ఫర్మేషన్ దొరికింది. ఏమి కన్ఫర్మేషన్ దొరికింది అనంటే చెప్తాను. దేవునికి నా లైఫ్ పట్ల పర్పస్ ఇది అనేటువంటిది నాకు కన్ఫర్మేషన్ దొరికింది. ఆ కాలేజీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి నేను పనిచేయలా, మొదలుపెట్టాను నేను అంతే. ఆ కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోవాలని విపరీతంగా ప్రయత్నం చేశాను నేను. దేవుడు దేన్ని కూడా జరగనివ్వలేదు. దేవుడు కంటిన్యూ చేశాడు. కొంతమందికి ఆదివారం డ్యూటీ పడుతుంది. డ్యూటీని ఏదోలా మార్పించుకుని చర్చికి వెళ్తారు. ఆదివారం కూడా మనం ఉన్న డ్యూటీలో నమ్మకంగా ఉండడమే వర్షిప్ అని నా అభిప్రాయం సార్. వాహ్! ఎంత స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి మీ అందరికీ వర్షిప్ అంటే. చాలా సంతోషం. సో నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే, జీవితంలో జాబ్ లేకపోతే పర్పస్ ఆఫ్ లైఫ్. బిగ్ పిక్చర్లో స్మాల్ పిక్చర్స్ సంగతి మాట్లాడుతున్నాను నేను. ఏంటి బిగ్ పిక్చర్? మనం దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయాలి, మనం దేవుని కోసం రీప్రొడ్యూస్ చేయాలి, మనం దేవుని కోసం రూల్ చేయాలి. ఇది బిగ్ పిక్చర్. దేవుడు పని చేస్తాడు, ఆ పనిని మనకి క్యారీ ఫార్వర్డ్ చేయమని అప్పగించాడు. ఆ పనిలో ప్రొడ్యూస్ చేశాడు ఆయన, సర్వ్ చేశాడు ఆయన. నేను కూడా ఆయనలాగానే చేయాలి. ఆయన చేసిన దాన్ని ఆయన కీప్ చేస్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు. అలాగని నేను కూడా చేయాలి. ఇది బిగ్ పిక్చర్. ఈ బిగ్ పిక్చర్లో నా లైఫ్ ఎక్కడ గడవాలి, ఏం చేయాలి, వాటి సంగతి నేను మాట్లాడుతున్నాను. చాలా మందికి నేను అందుకని ఈ మాట అడిగాను. ఎప్పుడైనా సరే నేను రాంగ్ జాబ్లో ఉన్నాను అనేటువంటి ఆలోచన వచ్చిందా? నేను రాంగ్ జాబ్లో ఉన్నాను. విజయ్ భాస్కర్, తర్వాత ఉదయ్, నేను ఉండాల్సిన జాబ్లో లేను. రవిదాస్ గారు ఏమంటారు? ఐ ఎంజాయ్డ్ మై జాబ్. అందుకే 16 years ఒకటే కంపెనీలో పనిచేశాను ఫస్ట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. నేను స్పెక్ట్రమ్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. పనే జీవితంగా బ్రతకటం, అసలు పనేది చేయకుండా బ్రతకటం, ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటే వర్క్ ఈజ్ గాడ్ లాగా బ్రతకటం. దానికి మనం ఏమేమి పెడతామంటే గాడ్ గివెన్ వర్క్ కాబట్టి పనే దేవుడు, లేదంటే అసలు పనేమీ చేయకుండా. సో జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటన్నది దేవుని దగ్గర అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నామా, లేకపోతే ఏదో ఒక ఉద్యోగం దొరికిందిలే అని చెప్పి ఆ ఉద్యోగంలో కొనసాగిపోతున్నావా? నేను కావాలని చెప్పి కొంచెం టఫ్ థింగ్స్నే మాట్లాడుతున్నాను. బహుశా వీటిల్లో కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మిగిలిపోతే కనుక మేబీ బ్రదర్స్ లైక్ జోసెఫ్ ఆర్ వంగూరి ఆర్ గోమఠం దే మే అడ్రస్ దీస్ థింగ్స్. ఇప్పుడు వర్క్ ప్లేస్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు తప్పకుండా. వర్క్ ప్లేస్ ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తారుగా, చేయని వాళ్ళు ఎవరు ఉంటారా? సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ కులం పరిగణనలోకి తీసుకుంటారు, మీ మతం పరిగణనలోకి తీసుకుంటారు, మీ జెండర్ పరిగణనలోకి తీసుకుంటారు. నేను చదువుకున్న యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లో ర్యాంక్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఒక కులానికి చెందిన అమ్మాయి అయి ఉండాలి. సోషల్ ప్రాబ్లమ్స్, కులం వలన డిస్క్రిమినేషన్, రిలీజియన్ వలన డిస్క్రిమినేషన్, జెండర్ని బట్టి డిస్క్రిమినేషన్, కులంతో సమస్యలు, మతంతో సమస్యలు, జెండర్తో సమస్యలు, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా చూసుకోండి. మీరు పనిచేసే విధానం అంటే ప్రజలకి నచ్చదు. దే విల్ నాట్ కోఆపరేట్ విత్ యూ. దే విల్ హ్యావ్ జెలసీ, ఎన్వీ. మీరంటే ఒక రకమైనటువంటి హేట్రెడ్, మీ గురించి బ్యాక్ బైటింగ్ అనమాట. రకరకాలవన్నీ కూడా చెప్తా ఉంటారు. సమ్ టైమ్స్ దే క్రియేట్ రూమర్స్.
వాటిని ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. వర్క్ ప్లేస్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. అనుకోకుండా మీరు అప్పుల బాధలకి గురవుతారు. అవి చేబదుళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు చేసే అప్పులకి మీరు గ్యారెంటర్స్ కావచ్చు. వచ్చే సమస్యలు, ఇలాంటి సమస్యలు ప్రతి వర్క్ ప్లేస్లోనూ కనబడతాయి. ఆఫీస్ పాలిటిక్స్, అఫ్ కోర్స్ ఆఫీస్ పాలిటిక్స్, ఎక్సలెంట్, మంచి మంచి మాటలు. ఈవెన్ బేస్డ్ ఆన్ డెసిగ్నేషన్, అవును, మీ ఉద్యోగం యొక్క స్థాయిని బట్టి సమస్యలు. తర్వాత అర్బన్ రూరల్, తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ పెద్ద లేదు, రకరకాల ఇష్యూస్ అనమాట, ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్విక్గా ఒక క్యారెక్టర్ని చూపిస్తాను నేను మీకు. ఎవరిని చూపిస్తానంటే, ఎవరు ఏదో పెట్టారు మళ్ళీ, ఈవెన్ బేస్ బటరింగ్, అఫ్ కోర్స్ బ్యాక్ బైటింగ్తో పాటు బటరింగ్ కూడా. ఎక్సలెంట్ సెట్ వర్క్ మాట్లాడాలి అని అంటే బెస్లేల్ని చూపించాలి. బెస్లేల్ సంగతి మీకు తెలుసుగా. నిర్గమకాండంలో 31వ అధ్యాయంలో మోషేతోటి దేవుడు బెస్లేల్ని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే దేవుడు బై నేమ్ చెప్తాడు. యోధా గోత్రంలో హూరు కుమారుడైనటువంటి ఊరి కుమారుడైన బెసలేలు అని చెప్తాడనమాట. అని ఏమంటాడంటే దేవుడు, అతన్ని నేను పిలిచాను బై నేమ్, అతన్ని నేను జ్ఞానాత్మ పూర్ణుణ్ణి చేశాను, అతన్ని నేను నియమించుకున్నాను, వాళ్ళందరికీ నేను ఇచ్చాను అని అంటాడు. దేని గురించి మాట్లాడుతున్నాను నేను? వర్క్లో క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాను, ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరి సంగతి మాట్లాడుతున్నాను? దేవుణ్ణి గురించినటువంటి స్పృహ కలిగిన జనం గురించి మాట్లాడుతున్నాను నేను. దేవుని గురించి స్పృహ కలిగిన జనం. ఇది దేవుడు ప్రతి మనిషి పట్ల కలిగి ఉంటాడు. నేను బెసలేల్ని ఎందుకోసం తీసుకొచ్చుకోవాల్సి వచ్చిందంటే, బెసలేల్ని చాలా స్పెషల్ వర్క్ కోసం యునిక్ వే దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ పని అప్పగించింది ఎవరికి అని అంటే మోషేకి. ఆ పని కోసం ఎవరిని తయారు చేశాడు అని అంటే బెసలేల్ని, ఒహోలియాబ్ని తయారు చేశాడు. మన పని, మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకుంటే, దేవుడు మనల్ని పని కోసం పిలవటం, ఆ పని కోసం సమర్థతతో నింపటం, ఆ పని కోసం నియమించటం, ఆ పనికి అవసరమైన వాటిని అనుగ్రహించడం. ఐ హ్యావ్ గివెన్ టు ఆల్ ఏబుల్ మెన్ ఎబిలిటీ. అంటే ఈ భూమి మీద నువ్వు మాత్రమే చేయగలిగినటువంటి పనులు. ఈ మాట అనడంలో నాకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు. నువ్వు మాత్రమే చేయగలిగినటువంటి పనులు. చాలా కష్టం అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. కొన్నిసార్లు పని బోర్ కొడుతుంది, కొన్నిసార్లు పని ఎవరు చూడడం లేదు కదా అనిపిస్తుంది, కొన్నిసార్లు పని నేను కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏమైనా ఉందా అనిపిస్తుంది, కొన్నిసార్లు పనికి లేవబుద్ధి కాదు, కొన్నిసార్లు పనికి వెళ్ళబుద్ధి కాదు, కొన్నిసార్లు పని చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని చూస్తూ ఉంటే చిరాకు అనిపిస్తుంది. వీటన్నింటినీ దాటి పని చేయగలగటం. ఏ పని? ఉద్యోగం చేయటం కాదు. దేవుడు ఈ భూమి మీద నిన్ను ఏ పని కోసం అపాయింట్ చేశాడో ఆ పని చేయడం. నువ్వు ఒక సంవత్సరం క్రితం నేను ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్ క్లాస్లో ఇంగ్లీష్ పాఠం చెప్తా ఉంటే నేను ఇదే మాట్లాడుతున్నాను అన్నమాట. కాలింగ్ మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళకి అర్థమవుతుంది. నేను అకస్మాత్తుగా ఏమన్నానంటే పిల్లలతోటి, దేవుడు నన్ను ఎందుకు చేశాడో చెప్పండి రా అని అన్నాను. ఒక హిందూ గర్ల్ ఏముంది అంటే, మాకు పాఠాలు చెప్పడానికి అనంది, మాకు టీచ్ చేయడానికి అనంది. నేను ప్రశ్న వేశాను కానీ అంత క్విక్గా ఆ అమ్మాయి నుంచి ఆన్సర్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలే. లైఫ్ పర్పస్ని
ఎవ్రీడే వర్క్గా మనం జీవిస్తున్నామా, జీవించడం లేదా? అది దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఎవ్రీడే పర్పస్ కాబట్టి మనం ఆ పనిని హ్యాపీగా చేస్తున్నామా, చేయటం లేదా? దేవుడు నన్ను ఈ పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ పని నేను చేయకపోతే ఇంకెవరు చేయలేరు, ఎవరు చేయరు, ఇది నా షేర్, నా వంతిది. నాకు బాగా గుర్తు, ఇర్మియా 1వ అధ్యాయంలో, నేను నిన్ను గుర్తెరిగాను, నిన్ను పిలిచాను, నిన్ను నియమించాను, నా మాటలు నీ నోట ఉంచాను అని చెప్పి అంటే ఇర్మియా అంటాడు, నేను బాలుడిని అని అంటాడు. దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు చెప్పండి? నువ్వు బాలుడు అనవద్దు. నేను బాలుని అనొద్దు నువ్వు. మనకి వంకలు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ అవర్ హెవెన్లీ కాలింగ్. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆ పనిలో నువ్వు ఉండడం దేవుని చిత్తం అని గనక నీకు కన్ఫర్మేషన్ దొరికినట్లయితే, నాకు 40 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి నేను నా వైఫ్కి చెప్పాను అనమాట. 40 సంవత్సరాల వయసు రాగానే ఏం చెప్పానంటే, శ్రీదేవి, దేవుడు నన్ను ఏ క్షణమైనా సరే ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేయమంటే నేను ఇంకా బ్యాగ్ భుజానికి వేసుకుని వెళ్ళిపోతాను శ్రీదేవి అని చెప్పాను. అప్పటికి నా వైఫ్కి జీతం లేదు. అయినా సరే ఏమందంటే ఓకే అండి అనంది. ఎవ్రీ ఇయర్ అనమాట, ప్రభువా ఉండమంటావా, వెళ్ళమంటావా అనేవాడిని నేను. ప్రతి సంవత్సరం దేవుడు నాకు అఫర్మ్ చేసేవాడు, కన్ఫర్మ్ చేసేవాడు, అంబేద్కర్ కాలేజ్ ఈజ్ ద ప్లేస్ ఫర్ యూ అని చెప్పి. నేను మీకు చెప్పానుగా, రిలక్టెంట్గా మొదలుపెట్టాను నేను అంబేద్కర్ కాలేజీలో. కొంతకాలం గడిచిన తర్వాత లైఫ్ విదౌట్ అంబేద్కర్ కాలేజీ నేను ఊహించుకోలేని స్థితి వచ్చేసింది నాకు. అంబేద్కర్ కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోవడం అని అంటే ఇంకా ఆత్మహత్యా సదృశ్యం లాంటిది అనమాట. అది చచ్చిపోయినట్లు లెక్క అలా అయిపోయింది. ఎందుకోసమనంటే ఆ ప్లేస్ నాకేమైపోయిందంటే నా మిషన్ ఫీల్డ్ అయిపోయింది. ఆ పిల్లలకి నేర్పించడం కోసం, ట్రైన్ చేయడం కోసమే దేవుడు నన్ను అక్కడ పెట్టాడు అనిపించింది నాకు. అంతే, ఇంకా అదే లైఫ్ నాకు, ఇంకా వేరే ఏం లేదు. సరే, మధ్యలో మాటలు వచ్చినప్పుడు ఏమైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమైనా చెప్పాల్సి వస్తే చెప్తాను. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను, లాస్ట్కి వచ్చాను. మాకు కాలేజీలో అసెంబ్లీ జరుగుతుంటుంది ఎవ్రీడే. అసెంబ్లీ జరిగేటప్పుడు ఏం చేస్తామంటే, క్రిస్టియన్ కాలేజ్ కాబట్టి ఒక బైబిల్లోంచి టెక్స్ట్ చదువుతాం. టెక్స్ట్ చదివి ఆ టెక్స్ట్ని క్రిస్టియన్ స్టాఫ్ అందరూ అయితే కనుక ఆ టెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది, క్లాసులకి వెళ్తాం. నేనేం చేయడం మొదలుపెట్టానంటే, నాకు సామెతలు చదివించడం మొదలుపెట్టాను నేను. ఆల్మోస్ట్ 20 years నేను ప్రిన్సిపల్గా ఉన్నాను. సో సామెతలు చదివిస్తానమాట. 1వ తారీఖున 1వ అధ్యాయం, 31వ తారీఖున 31వ అధ్యాయం. ఎవ్రీడే అధ్యాయంలో నుంచి 2-3 వచనాలు చదువుతారు. ఎవరైనా స్టాఫ్ మెంబర్ మాట్లాడాలంటే దాని నుంచి మాట్లాడతారు, లేదంటే వాళ్ళ ఇష్టం. నేను కానీ, నా వైఫ్ కానీ, ఇంకా ఒకరిద్దరు క్రిస్టియన్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు అచ్చంగా దానిలో నుంచి మాట్లాడతాం. ప్రాబ్లమ్స్ చదువుతూ ఉంటే నాకు ఒక మాట కనబడింది అనమాట. ఆ మాటను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు నేను. ఇందాక ఒక బ్రదర్ చెప్పారు, తన పనిలో నిపుణత గల పనివానిని నీవు చూచితివా, అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే అతను నిలబడతాడు. అది సామెతల గ్రంథంలో నుంచి 22-29 మంచి మాటలు. నేను నా కళ్ళతో చూశాను దీన్ని, చాలా మంది జీవితంలో చూశాను నేను. ఈ స్కిల్ అనేటువంటి మాటని రకరకాల ట్రాన్స్లేషన్స్ రకరకాలుగా చూపించింది అనమాట. అది నిపుణత కావచ్చు, శ్రద్ధ కావచ్చు, లేకపోతే అత్యున్నతమైన స్థితిలో చేయటం కావచ్చు, అత్యున్నతంగా చేయటం కావచ్చు, లేదా అత్యుత్తమంగా చేయటం కావచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, నేను రికగ్నిషన్ అనేటువంటి చిన్న మాట పెట్టాను, గ్లోరీ, మహిమ. దేవుడు దాన్ని వాడాడనమాట. పని చేసే చోట మీరు ఖచ్చితంగా స్కిల్ఫుల్గా ఉంటున్నారా, ఉండటం లేదా?
98లోనో 99లోనో నేను మొట్టమొదటిసారిగా కంప్యూటర్ని పట్టుకున్నాను. కంప్యూటర్ని పట్టుకొని ఇంగ్లీష్ చదువు కదా, కంప్యూటర్ని వాడడం విపరీతంగా తొందరగా వచ్చేసింది. అయితే మా లెవెల్లో వాడేది ఏముంటుంది, ఆఫీస్ సాఫ్ట్వేర్ వాడతాం, వర్డ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ షీట్స్, తర్వాత ప్రజెంటేషన్స్, పీపీటీస్ వాడతాం. ఇష్టం వచ్చినట్టు నేర్చేసుకున్నాను, వాడేసేవాడిని. చివరికి నా జూనియర్ ఇంటర్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ వరకు నేను పీపీటీస్ వాడి పాఠం చెప్పేవాడిని అంబేద్కర్ కాలేజీలో. ఇందాక ప్రభుదాస్ గారు ఆ మాట అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఓన్లీ ఆఫీస్ సాఫ్ట్వేరే వాడేవాడిని కాదు, నేను కొత్త సాఫ్ట్వేర్ ప్రజెంటేషన్స్కి ఏమన్నా వచ్చిందో వెతికి దాన్ని వాడడానికి ట్రై చేసేవాడిని. మీకు తెలుసో తెలీదో, ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, ప్రెజీ అని చెప్పి. చాలా డిఫికల్ట్ అది. అబ్బో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వాడేశాను దాన్ని, నేను ఇష్టం వచ్చినట్టుగా వాడేశా. ఇంటర్నేషనల్ సెమినార్స్ కూడా ప్రెజీతో టీచ్ చేసేవాడిని. నేను ఒక్కడనే ప్రెజీ వాడేది అక్కడ. ఎందుకు అని అంటే న్యూ స్టాఫ్ ఎవ్రీడే చదువుతాను నేను. ఎవ్రీడే చదువుతాను. ఇవాళకి కూడా లేటెస్ట్ ఇష్యూస్ ఏమన్నాయి నేను చదువుతూ ఉంటాను, మాట్లాడతాను. అప్డేటింగ్ అని అంటాం దాన్ని. మీరు మీ పనిలో గనుక గౌరవాన్ని పొందాలి అని అంటే అప్డేటింగ్ అనేది లేనట్లయితే, అంటే ఇవాళ జరుగుతున్న విషయాలకి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు శిక్షణలోకి ట్రైనింగ్ తీసుకోకపోయినట్లయితే మీరు ఏ విధంగానూ పనికిరారు. ఈ 4 చెప్తాను చూడండి. ఊరికి నేను జస్ట్ గబగబా తెలుగులో చదివి ముందుకు తీసుకెళ్తాను. 14 ఏముంది? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడుగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడుగును. అది పరిస్థితి. తెలుగు బైబిల్ చెప్తున్న మాటలు అన్నమాట. ఇప్పుడు 13:4 చదువుతున్నాను. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. 12:24 శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 21:5 శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. కాలేజీలో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్కి ఈ 4 చెప్తాను. నువ్వు శ్రద్ధగా పనిచేస్తే నీ లైఫ్లో నీకు వెల్త్ వస్తుంది, నీకు హెల్త్ ఉంటుంది, నీ చేతికి పవర్ వస్తుంది, నీకు ప్రాఫిట్ కలుగుతుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవడం తేలిక, అందుకని ఈ మాటలు పెట్టాను అనమాట నేను. వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారంట. సోమరుడు ఏమైపోతాడు? శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడు? సోమరుడు ఏమవుతాడు? శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టిగా ఉంటుందంట. ఇంటర్నల్ కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్. శ్రద్ధ గలవారంట ఏలుబడి చేస్తారంట. సోమరులు పని చేయని వాళ్ళంట వెట్టి పనులు చేస్తారంట, లోబడిపోయి దాసుల్లాగా బతుకుతారు. ఇది తెలుసా? అసలు శ్రద్ధ గలవారి ఆలోచనలే లాభకరాలంట. ఈ మాటలు గుర్తుపెట్టుకోవడం తెలియక వెల్త్, హెల్త్, పవర్, ప్రాఫిట్ ఏమి 4 వస్తాయో చెప్పండి చెప్పేస్తారు పిల్లలు. ఒక్కటే వాళ్ళకి ఏమి నేర్పించడానికి ట్రై చేస్తున్నాను అంటే, నీ వర్క్ ఎథిక్ ఎట్లా ఉండాలి, శ్రద్ధగా పనిచేయాలి, నీ చదువులో శ్రద్ధగా పనిచేయాలి, పాఠం చెప్పడంలో శ్రద్ధగా పనిచేయాలి, ఆఫీసులో పనిచేస్తే శ్రద్ధగా చేయాలి, ఇంట్లో ఇల్లు ఊడిస్తే శ్రద్ధగా చేయాలి, అన్నం వండితే శ్రద్ధగా ఉండాలి. ఎక్సలెన్స్, రోజు ఎక్సలెన్స్ అన్నమాట. ఇవాల్టి కంటే మెరుగ్గా నేనేం చేయగలను? ఇవాల్టి కంటే మెరుగ్గా ఏం చేయడానికి అవకాశం? నా కోరిక ఏంటంటే, ఇక్కడ కూర్చుని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి డిలిజెంట్ వర్కర్స్ కావాలి అన్నది నా కోరిక. మీరు మీ ఒక్కరి కోసమే చేయరు. ఎవరి కోసం మీరు సేవ చేయమని దేవుడు మీకు అప్పగించాడో వాళ్ళకి మీరు చేసేటువంటి మేలు అన్నమాట ఇదంతా. అది మీ కుటుంబం కావచ్చు, మీ కంపెనీ కావచ్చు, మీ సొసైటీ కావచ్చు, మీ కంట్రీ కావచ్చు, మీ చర్చ్ కావచ్చు, మీ ఫెలోషిప్ కావచ్చు, మీ విలేజ్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు.
నువ్వు ఉన్న చోట దేవుడు నీకు ఇది మిషన్ ఫీల్డ్గా ఇచ్చాడు. ఈ ఉద్యోగం మిషన్ ఫీల్డ్, నీకు ఈ పని నీకు మిషన్ ఫీల్డ్, ఇది గాడ్ గివెన్ అనేటువంటి శ్రద్ధతో కనుక నువ్వు పని చేసావా, నీ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకో. లాస్ట్గా ఒక కేసు, జోసెఫ్ అన్నమాట. పోతీఫర్ ఇంట్లోనేమో బానిస, జైల్లోనేమో బందీ, ప్రిజనర్. అకస్మాత్తుగా కళ్ళు తెరిచేటప్పటికి సెకండ్ టు ఫారో, అంతే. ఇంకేని ఫరోకి తర్వాత ఇంకెవరు అనంటే నువ్వే. యోసేపు ఏం చూపించాడు అనంటే దేవుని పట్ల భయాన్ని చూపించాడు. వీడు నా శత్రువు, వీడు నాకు అన్యాయం చేశాడు, నన్ను పశువుని కొన్నట్టు కొన్నాడు, వీడు నాకు మొత్తం అప్పగించాడు, కాబట్టి నెమ్మదిగా వీడి ఆస్తి మొత్తం నాశనం అవ్వాలి అని అనుకోలేదు మనసులో. యోసేపుని బట్టి పోతీఫర్ ఇంట్లో ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. నువ్వు ఆ కంపెనీలో వర్కర్ అవ్వటం అనేటువంటిది, ఆ కంపెనీ వాళ్ళు ఏమనుకోవాలంటే, అబ్బా ఇతను మా కంపెనీలో ఉండబట్టి మా కంపెనీ ఆశీర్వదించబడుతుంది. నేను ఇవాళకి కూడా అంబేద్కర్ కాలేజీలో పనిచేస్తాను. గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను, బట్ ఐ స్టిల్ గో టు కాలేజ్. నేను ప్రస్తుతం డైరెక్టర్గా పనిచేస్తాను కాలేజీలో. నేను కాలేజీలోకి అడుగు పెట్టగానే, ఇంట్లో ఉండగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా అంబేద్కర్ కాలేజీకి నేను ఇంకా చేయవలసింది ఏంటి, అది చేస్తాను ప్రభా. నీ లైఫ్ గాడ్ కాల్డ్, గాడ్ ఫిల్డ్, గాడ్ ఎనేబుల్డ్ అండ్ గాడ్ అపాయింటెడ్. నీ జీవితం అది. యోసేపు పనిలో ఏం చేశాడంటే యథార్థతని కనబరిచాడు, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేశాడు యోసేపు. ఇంకోటి ఏం చేశాడు తెలుసా యోసేపు? నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న సమస్తాన్ని నాకు అప్పగించాడు బాసు, నిన్ను తప్పించి అని అన్నాడు. యు ఆర్ ఆఫ్ లిమిట్స్, నాకు నువ్వు ఆయన వైఫ్వి, మిగిలినవన్నీ కూడా ఆబ్జెక్ట్స్, ఏమీ లెక్కలేదు, నాకు అప్పగించి చూసుకోమని చెప్పాడు. బట్ యు ఆర్ ఆఫ్ లిమిట్స్. యోసేపుకి తన పరిమితులు ఏంటో తెలుసు. ఆ పరిమితులకి తగ్గట్టుగానే బ్రతికాడు. దేవుడు ఏం చేశాడంటే దాన్ని బ్లెస్ చేశాడు. తాత్కాలికంగా సెట్ బ్యాక్ వస్తుంది, నీ మీదకి అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, అనుమానాలు రావచ్చు. వర్క్ ప్లేస్ వరీస్ ఎలా ఉంటాయి చెప్పమంటే నేను ఎంతకాలమైనా సరే చెప్పగలను. క్రిస్టియన్ కాలేజ్, 20 years ప్రిన్సిపల్ని, 40 years ఎక్స్పీరియన్స్, స్టిల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పగలను నేను. ప్రాబ్లమ్స్ రావు అనుకోవద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ముఖ్యంగా ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడు ఇచ్చిన పనిది నాకు అనేటువంటి స్పృహతో నువ్వు పనిచేయడం మొదలు పెడితే ఇట్స్ అన్ ఎవ్రీడే బ్యాటిల్ ఫీల్డ్. సాతానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. యోసేపుని తీసుకుని వెళ్ళి జైల్లో వేశాడు. బట్ స్టిల్ దేవుడు ఏం చేశాడు అంటే తగిన సమయంలో హెచ్చించాడు అతన్ని. లెట్ మీ స్టాప్ హియర్.